నమస్తే, నేను ఆదిత్య. సినిమా పరిశ్రమకి చెందినటువంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటామంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఆయన ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశారు, అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ ఈ మధ్య ట్వీట్లు చాలా ఎక్కువగానే చేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటామంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ట్వీట్ చేశారు, అసలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? జస్ట్ ఆస్కింగ్. ఎస్, అంటే ప్రకాష్ రాజే కాదు, మీరు కూడా జస్ట్ ఆస్కింగ్. అలాంటిదే. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇతను పవన్ కళ్యాణ్ని ఎందుకు పదే పదే ఆస్కింగ్? ఎస్, అంటే పవన్ కళ్యాణ్ పైన ట్వీట్లు పెట్టడం ద్వారా తను పాపులర్ అవుదామనా? ఇప్పటికే మీ పాపులారిటీకి ఏం లోటు లేదు, నటుడి సెలబ్రిటీ. ఏది ప్రకాష్ రాజ్ అంటూ తెలియనాడు లేడు. ఇంకా నీకు లేని గుర్తింపు ఈ ట్వీట్లతో ఏం పొందుదామని? ఎందుకు తన ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వెంటాడుతున్నాడు? హిడెన్ ఎజెండా ఏంటి? అతనే ఆడుతున్నాడా, అతని వెనక ఎవరన్నా ఉండి ఆడిస్తున్నారా? ప్రకాష్ రాజ్ గతంలో కూడా చాలా ట్వీట్లు ఇదే విధంగా పెట్టాడు. గత వారం రోజులుగా 10 రోజులుగా ఆయన చూసినట్లయితే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీతో నీకు ఏదైనా విభేదాలు ఉంటే మాలో తెలుసుకోండి. చిరంజీవితో, ఆ కుటుంబంతో, నాగబాబుతో, పవన్ కళ్యాణ్తో వైరుధ్యాలు ఏమైనా ఉంటే మీరు సినీ పరిశ్రమలో తెలుసుకోవాల్సిన అంశాలు. ఇక్కడ ఏంటి, సనాతన ధర్మం మీద ఇవాళ అతను ఒక దీక్ష తీసుకున్నాడు, ప్రాయశ్చిత్త దీక్ష. ఆ పార్టీ అంతా తీసుకుంది. వాళ్ళంతా కూడా ప్రాయశ్చిత్తంగా నగర సంకీర్తనలు చేశారు, దేవాలయాల్లో మంత్రోచ్చాటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపం ఇది తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ. ఆ విషయంలో ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం? ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. మీరు బెంగళూరులో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవరు? ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్లో కంటెస్ట్ చేస్తే డిపాజిట్లు పోయాయి. 25,000 ఓట్లు కూడా అతనికి రాలేదు. ఇతను మరి 22 స్థానాల్లో నిలబడి 22 గెలిపించాడు తన పార్టీకి. నీది ఫెయిల్యూర్ స్టోరీ, నీ పాలిటిక్స్. నువ్వు రాజకీయ రంగంలో విఫలమైన నటుడిగా ప్రకాష్ రాజ్. ఇతను ఇవాళ సక్సెస్ఫుల్, 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. అంటే ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, మొదటి ఎలక్షన్లో అతను 2 చోట్ల ఓడిపోయాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. కానీ తర్వాత ఎలక్షన్లో 22 మందిని నిలబెట్టాడు, 22 మందిని గెలిపించాడు. కళ్ళు గుట్టాయా? భరించలేకపోతున్నారా? అక్కసు పట్టలేకపోతున్నారా? అసూయ ఏం కనపడుతోంది ప్రకాష్ రాజు మనస్తత్వంలో? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అసూయ పడుతున్నాడు? అది కనపడుతోంది ఈ వరుస ట్వీట్లతో. అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్గా జరుగుతున్నటువంటి ప్రకాష్ రాజ్ ఇది అతనికి ఎంత ఉపయోగమో మనకైతే తెలియదు, కానీ సమాజానికి ఉపయోగం కాదు. మీరు సనాతన ధర్మాన్ని కాపాడండి, మేము సమాజాన్ని కాపాడతామంటే ఏం కాపాడాడు ఇన్నేళ్ళు ఈ సమాజాన్ని ఆయన? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆలయాలపై విధ్వంసం చేస్తే, రామతీర్థంలో రాముడి తల నరకేస్తే, లేకపోతే అంతర్వేదిలో, నెల్లూరు బిట్రగుంటలో రథాలు తగలబెడితే, అర్చకులను కొడితే, అర్చకులపై దాడులు, ఏది కమిటీ వాళ్ళు మామూలుగా జరిగినాయా? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హైందవ దేవాలయాలపై, హిందుత్వంపై దాడి జరిగి అన్య మతాలు ఎక్కడ? తిరుపతిలో అన్యమత ప్రచారమా? అన్యమత మార్పిళ్ళ? బెజవాడలో కృష్ణానది ఒడ్డున అన్యమత మార్పిళ్ళు. ఇంత విధ్వంసం జరుగుతుంటే మాట్లాడని ప్రకాష్ రాజ్ అప్పుడెందుకు అడగల జస్ట్ ఆస్కింగ్ అని? రామతీర్థంలో రాముడి తల నరికేసినప్పుడు, రథాలు తగలబెట్టినప్పుడు, వెండి సింహాలు ఎత్తుకుపోయినప్పుడు, ఆంజనేయ స్వామి చెయ్యి నరికేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని ఎందుకని లేదు? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిపక్షాలపై అణిచివేత. చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు ఏమైంది ప్రకాష్ రాజ్ గొంతు? అప్పుడు ట్విట్టర్ అకౌంట్ లేదా? జస్ట్ ఆస్కింగ్ అని అందుకు జగన్మోహన్ రెడ్డిని అడగలేదు.
ఆయన మాజీ ముఖ్యమంత్రి, అది జరగని అవినీతి, అది లేని నేరము. దాన్ని మీరు ఎలా ఆఫీసర్ని వదిలేసి, దానిపైన సంతకం పెట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని వదిలేసి ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు, అప్పటి ముఖ్యమంత్రిని? ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొదట అరెస్టులు ఎవరవుతారు? ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాల్లో జగన. ఇప్పుడు అరెస్ట్ అయ్యేది వెంకటరెడ్డి, అరెస్ట్ అయ్యేది వాసుదేవరెడ్డి, అరెస్ట్ అయ్యేది ధర్మారెడ్డి. వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు చెబితే జగన్ పేరు, అప్పుడు జగన్ అరెస్ట్ చేయాలి. కానీ అక్కడేం జరిగింది? అక్కడ చంద్రబాబునే నేరుగా జైల్లో పెట్టారు అసలు 53 రోజులు. అప్పుడు మరి జస్ట్ ఆస్కింగ్ ఏమో ఎక్కడున్నాడు? అసలు ఎందుకు ఇతను ఈ విధంగా? ఇప్పుడు సనాతన ధర్మం ఏమన్నాడు నిన్న వారాహి, దాని మీద నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించాడు. తను సనాతన ధర్మానికి ఎక్కడ కీడు వాటిల్లినా అసలు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం కాదన్నాడు. నేను ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా రాలేదన్నాడు. ఒక సామాన్య పౌరుడిగా వచ్చాను, ఒక భక్తుడిగా వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. ఆయన స్వయంగా ప్రశ్నించాడు. సనాతన ధర్మం పైన దాడి చేస్తే నా ప్రాణాలైనా వదిలేస్తాను, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. ఇప్పుడు సెక్యులరిజం 2 వే, నాట్ 1 వే అని చెప్పాడు. ఇది ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా చెప్పాడు. ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం ఆ ట్వీట్ పెట్టినప్పుడు కూడా సెక్యులరిజం అంటే 1 వే కాదండి, 2 వే. హిందుత్వంపై దాడి చేయకూడదు, ముస్లిం మీద, ఇస్లాం మీద చేయకూడదు, క్రిస్టియానిటీ మీద చేయకూడదు. అన్ని మతాలు సర్వమత సమానత్వం, అదే మత సామరస్యం అంటూ రాజ్యాంగం చెప్పిందే ఆయన చెప్పాడు. లౌకికవాదం అంటే అదే. మర్యాద ఇచ్చుకోండి, మర్యాద పుచ్చుకోండి అన్న దాంట్లో జస్ట్ ఆస్కింగ్ ఏంటి? ఇంకా ప్రకాష్ రాజ్ ఆయన ఏంటంటే ఆయన సినిమాలు ఆయన చూసుకోవాలా. ఆయన కూడా ఒక 290-300 సినిమాలు యాక్షన్ చేశాడు, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా అతని వ్యక్తిత్వం ఇంకా పతనం అవుతుంది తప్ప ఎదుగుదల ఉండదు. ఇది సనాతన ధర్మ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు. సమాజ భద్రత, సమాజ రక్షణ నువ్వేం చూసావని? ఎక్కడో ఏదో ఒక విలేజ్ని దత్తత తీసుకున్నానన్నావు, డెవలప్ చేస్తున్నానన్నావు, గుడ్. ఇంకా వాటిని పెంచండి, ఇంకా మీరు పెంచుకోండి. ఇప్పుడు వాళ్ళు అడగచ్చుగా నిన్ను, మొదటి భార్యను ఎందుకు వదిలేసావు ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ అంటే. రెండవ భార్యను ఎందుకు చేసుకున్నావు ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ అంటే నీ దగ్గర సమాధానాలు ఏముంటాయి? నా వ్యక్తిగతం అంటాడు. ఒకవైపు నువ్వు అటు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. ఇప్పుడు ఇవాళ ఏంటి, మీరు ఇవాళ ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు అనేది ముఖ్యం. కానీ ఇంకా మీకు ఇంకేం గుర్తింపు కావాలా? ఇదొక జబ్బు. ఏంటి, మీడియా అటెన్షన్ మన వైపు ఉంచుకోవాలనేది ఒక వ్యాధి అన్నమాట.